ఘటన జరిగేదే కాదని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడానికి కారణం ఎమ్మెల్యే మాధవి అని విమర్శించారు. పోలీసులకు ఫోన్ చేసి చెప్పడంతో ఎటువంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. మరుసటి రోజు వరకు కేసు నమోదు కాలేదని, దీనికి కారణం ఎమ్మెల్యే మాధవి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మల్లెల వెంకటరమణమూర్తి ఆ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ సెక్రటరీ హోదాలో ఉన్న వ్యక్తి. బాధితురాలిపై మొదటిసారిగా దాడి చేశాడు. దీంతో బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదు. నా మీదే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తారా, నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని అని అహంకారంతో పెద్ద సంఖ్యలో తన అనుచరులతో ఆ వార్డుకు వెళ్లాడు. వారితో పాటు కొందరు హిజ్రాలను కూడా తీసుకువెళ్లాడు. బాధిత కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. అంతేకాదు బాధితురాలను నడిబజారులో వివస్త్రణ చేసి అత్యంత దారుణంగా అవమానించారు. మానవ సమాజం మొత్తం తలదించుకునేలా చేసిన అత్యంత అమానవీయమైన ఘటన. బాధిత కుటుంబం మరోసారి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. మరుసటి రోజు వరకు కేసు నమోదు కాలేదు. నిందితులపై ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు. దీనికి కూడా కారణం శాసనసభ్యురాలే. ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ వెంటనే నిందితులను అరెస్ట్ చేయలేదు. సంఘటనకు తగిన సెక్షన్లు చేర్చలేదు. అప్పుడు ఎమ్మెల్యే గారు ఆ వార్డు పార్టీ సెక్రటరీని సస్పెండ్ చేస్తున్నట్టుగా ఒక లేఖ విడుదల చేశారు. అంటే జరిగిన తప్పుకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా, తన చేతులకు మట్టి కాకుండా తప్పించుకునే ప్రయత్నం చేసినట్టుగా. గుంటూరు ఘటనపై ఎమ్మెల్యే గల్లా మాధవి, మాజీ మంత్రి అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎమ్మెల్యే మాధవిపై అంబటి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటనలో తొలుత కేసు నమోదు కాకపోవడానికి కారణం ఎమ్మెల్యే గల్లా మాధవి ఒత్తిడి అని ఆరోపించారు. సీసీ ఫుటేజీ బయటకు వచ్చాక కేసు నమోదు చేశారన్నారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే మాధవి పాత్రను తేల్చారని డిమాండ్ చేశారు. అంబటి రాంబాబు వ్యాఖ్యలను ఎమ్మెల్యే గల్లా మాధవి ఖండించారు. తనపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు నిరూపించారని డిమాండ్ చేశారు. లేకపోతే పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. నిందితులను కాపాడినట్టు అంబటి నాపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఘటనను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. అంబటి వెంటనే క్షమాపణ చెప్పారని డిమాండ్ చేశారు. చేసినప్పటికీ వెంటనే నిందితులను అరెస్ట్ చేయలేదు. సంఘటనకు తగిన సెక్షన్లు చేర్చలేదు. అప్పుడు ఎమ్మెల్యే గారు ఆ వార్డు పార్టీ సెక్రటరీని సస్పెండ్ చేస్తున్నట్టుగా ఒక లేఖ విడుదల చేశారు. అంటే జరిగిన తప్పుకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా, తన చేతులకు మట్టి కాకుండా తప్పించుకునే ప్రయత్నం చేసినట్టుగా. గుంటూరు ఘటనపై ఎమ్మెల్యే గల్లా మాధవి, మాజీ మంత్రి అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎమ్మెల్యే మాధవిపై అంబటి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటనలో తొలుత కేసు నమోదు కాకపోవడానికి కారణం ఎమ్మెల్యే గల్లా మాధవి ఒత్తిడి అని ఆరోపించారు. సీసీ ఫుటేజీ బయటకు వచ్చాకే కేసు నమోదు చేశారన్నారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే మాధవి పాత్రను తేల్చారని డిమాండ్ చేశారు. అంబటి రాంబాబు వ్యాఖ్యలను ఎమ్మెల్యే గల్లా మాధవి ఖండించారు. తనపై అంబటి చేసిన వ్యాఖ్యలు నిరూపించారని డిమాండ్ చేశారు. లేకపోతే పరువు నష్టం దావా వేస్తారని చెప్పారు. నిందితులను కాపాడినట్టు అంబటి నాపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఘటనను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. అంబటి వెంటనే క్షమాపణ చెప్పారని డిమాండ్ చేశారు. గుంటూరు ఘటనపై ఎమ్మెల్యే గల్లా మాధవి, మాజీ మంత్రి అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎమ్మెల్యే మాధవిపై అంబటి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనలో తొలుత కేసు నమోదు కాకపోవడానికి కారణం ఎమ్మెల్యే గల్లా మాధవి ఒత్తిడి అని ఆరోపించారు. సీసీ ఫుటేజీ బయటకు వచ్చాకే కేసు నమోదు చేశారన్నారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే మాధవి పాత్రను తేల్చారని డిమాండ్ చేశారు. అంబటి రాంబాబు వ్యాఖ్యలను ఎమ్మెల్యే గల్లా మాధవి ఖండించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, శ్రీజ, అంబటి ఏదైతే గుంటూరులో జరిగిన ఘటనకు సంబంధించి ఇక్కడ గుంటూరులో అయితే మాటల యుద్ధం ప్రస్తుత ఎమ్మెల్యే గల్లా మాధవికి, అదే విధంగా వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకి అయితే మాటల యుద్ధం నెలకొంటున్న పరిస్థితి అయితే ఉంది. గుంటూరులో అత్యంత దారుణ ఘటన జరిగిందని, అదే విధంగా టీడీపీ నేత మల్లెల మూర్తి నడి రోడ్డుపై మహిళలను విస్త్రవలన చేసి దాడి చేయటం చాలా దారుణంగా అని చెప్పేసి అంబటి రాంబాబు వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు సకాలంలో స్పందిస్తే ఈ ఘటన జరిగేది కాదని కూడా ఆయన మాట్లాడిన నేపథ్యం ఉంది. అయితే దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా చర్యలు తీసుకోపోవడానికి కారణం ఎమ్మెల్యే గల్లా మాధవి అనే డైరెక్ట్ గా
ఆమె పైనే మాట్లాడిన నేపథ్యం అయితే ఉంది. పోలీసులకు ఫోన్ చేసి గల్లా మాధవ్ చెప్పడంతో ఎటువంటి చర్యలు తీసుకోలేదని అంబటి రాంబాబు వ్యాఖ్యానించినారు. అయితే బాధిత కుటుంబం మరోసారి ఫిర్యాదు చేశారు. అయితే మరుసటి రోజు వరకు కూడా కేసు నమోదు కాకుండా ఆపుకొచ్చారని చెప్పేసి, దీనికి కారణం ఎమ్మెల్యే గల్లా మాధవి అని చెప్పేసి అంబటి రాంబాబు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఎమ్మెల్యే మాధవి ఫోన్ చేసి కేసు నమోదు చేయొద్దని కూడా పోలీసుల్ని ఆదేశించారని అంబటి రాంబాబు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే మరుసటి రోజు నిందితులను కూడా పిలిపించి మాట్లాడి రాజీ చేసేందుకు ప్రయత్నించారని, బాధితులు కూడా ఎమ్మెల్యేని కలిశారని, దానికి సంబంధించి దాడి వీడియోలు బయటికి రావడంతోనే ఈ కేసు నమోదు చేశారంటూ కూడా ఆమె ఏదైతే అంబటి రాంబాబు వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా అంబటి రాంబాబు ఏదైతే గల్లా మాధవి, దీనికి సంబంధించి ఎమ్మెల్యే గల్లా మాధవి పూర్తిగా ఈ వ్యాఖ్యలను అయితే ఆమె పూర్తిగా ఖండిస్తున్న నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఆధారాలు లేకుండా నాపై అక్రమంగా ఆరోపణలు చేస్తే గనక ఏదైతే నష్టపరిహారం దావా, పరువు నష్టం దావా వేస్తానని కూడా ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యం ఉంది. ఈ వ్యాఖ్యలను, ఆరోపణలు వెనక్కి తీసుకోకపోతే మాత్రం పరువు నష్టం దావా చేస్తానని కూడా గల్లా మాధవి డైరెక్ట్ గా మాట్లాడిన నేపథ్యం ఉంది. అయితే కృష్ణబాబు కాలనీ ఘటనకు సంబంధించి రాజకీయ లబ్ధి కోసం అంబటి రాంబాబు వక్రీకరిస్తున్నారని చెప్పేసి ఆమె చెప్పిన నేపథ్యం ఉంది. అయితే అంబటి రాంబాబు విలేకరుల సమావేశం తనపై ప్రత్యేక వీడియో ద్వారా అసత్య ప్రచారం చేస్తున్నారు. మహిళలను ఏదైతే అనుభవించిన క్షోభను మహిళ బాధిత మహిళ ఉన్నారో ఆమె అనుభవించిన క్షోభను నీచ రాజకీయాలకు వాడుకోవటం సిగ్గు చేయటాన్ని కూడా అంబటి రాంబాబుపై వ్యాఖ్యానించిన నేపథ్యం ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.